శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మిలనము. బాబా శివ జయంతి సందర్భంగా తన స్వహస్తాలతో తన జెండాను ఎగురవేస్తే ఈరోజు శివ జయంతి మనందరి యొక్క జన్మదినము. బాబాతో పాటుగా మనం కూడా అలౌకికమైన జన్మదినాన్ని జరుపుకునేటువంటి రోజు. శివుడి అవతరణ సృష్టిలో జ్ఞానం ప్రకాశంను మొత్తం ప్రపంచంలో వెదజల్లడానికి జరిగింది అని మనమందరికీ శివరాత్రి సందేశంలో వినిపిస్తాము. ఈరోజు ఈ మురళిలో బాబా అందరినీ అజ్ఞాన నిద్ర నుండి మీరు మేలుకొల్పాలి, చీకటిని తొలగించి ప్రకాశంలోకి తీసుకెళ్ళాలి అని వినిపించారు. 7th మార్చ్ మురళి ఇది. मीठे बच्चे, बाप का कर्तव्य है कांटों के जंगल को कलास कर फूलों का बगीचा बनाना. మధురమైన పిల్లలు, తండ్రి కర్తవ్యము ముళ్ళ అడవిని సమాప్తం చేసి పూల తోటను తయారు చేయటం. దీనితోనే నంబర్ 1 ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది. మధురమైన పిల్లలు, తండ్రి కర్తవ్యం ముళ్ళ అడవిని సమాప్తం చేసి పూల తోటను తయారు చేయడం. దీనితోనే నంబర్ 1 ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది. అంటే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ఈ జనాభా అంతా నియంత్రించబడుతుంది. ఇప్పుడు ఎంత తలగొట్టుకుంటున్నారు, ఎన్ని రకాల ప్రయత్నాలు పథకాలు ఎన్ని పెట్టినా ఈ జనాభా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప దీన్ని నియంత్రించలేరు. కానీ శివబాబా చేసే ఫ్యామిలీ ప్లానింగ్ ఎలాంటిది? ఈ ముళ్ళ అడవినే తొలగించి పూల తోటగా ప్రతి ఆత్మను పవిత్రంగా తయారు చేస్తున్నారు. ప్రశ్న, ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఫస్ట్ క్లాస్ శాస్త్రము ఏది, ఎలా? ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఫస్ట్ క్లాస్ శాస్త్రం ఏది, ఎలా? జవాబు, గీత, భగవద్గీత. గీత ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఫస్ట్ క్లాస్ శాస్త్రం. ఎందుకంటే గీత ద్వారానే బాబా అనేక ధర్మాలను వినాశనం చేసి ఏక ధర్మ స్థాపన చేశారు. గీతలోనే భగవంతుని మహావాక్యాలు ఉన్నాయి. కామం మహాశత్రువు అని. కామం శత్రువు పైన విజయాన్ని పొందితే ఫ్యామిలీ ప్లానింగ్ స్వతహాగా జరుగుతుంది. ఇక్కడ ఇది అంటే ఈ కార్యాన్ని ప్రాక్టికల్గా తీసుకురాగలిగేది బాబా ఒక్కరే. ఇంకెవరు కూడా కామం మహాశత్రువు అని చెప్పి ఎవరిలోనూ పవిత్రత ధారణ చేయించలేరు. మనుషుల వలన సాధ్యమయ్యేది కాదు ఇది. అందుకే బాబా అన్నారు గీతనే ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క శాస్త్రం. ఎలా అంటారా? గీతలోనే కామం మహాశత్రువు అనే విషయం భగవాను వాచ, భగవంతుడు వినిపించినటువంటిది. భగవంతుడి శాసనం అనండి, వార్నింగ్ అనండి, భగవంతుడి ఆజ్ఞ అనండి, కానీ అందులోనే ఉంది. దాన్ని కనుక ఆచరణలో పెట్టినట్లయితే న్యాచురల్గా ఫ్యామిలీ ప్లానింగ్ జరిగిపోతుంది. ఓం శాంతి. శివ భగవాను వాచ, బాబా స్వయంగా ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచాన్ని అయితే తప్పనిసరిగా ఆసురీ ప్రపంచం అని అంటారు. కొత్త ప్రపంచాన్ని దైవీ ప్రపంచం అంటారు. దైవీ ప్రపంచంలో మనుషులు కొద్దిమందే ఉంటారు. ఇప్పుడు ఈ రహస్యము ఎవరికైనా అర్థం చేయించాలి. ఫ్యామిలీ ప్లానింగ్కి మినిస్టర్స్ కూడా ఉంటారు కదా, అదొక సెపరేట్ డిపార్ట్మెంట్. ఫ్యామిలీ ప్లానింగ్ మినిస్టర్ ఉంటారు, వారికి కూడా మీరు ఈ జ్ఞానం అర్థం చేయించాలి. చెప్పండి, ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క డ్యూటీ అయితే గీతా కథనం అనుసారంగా ఒక్క భగవంతుడిది. గీతలో చెప్పబడిన విధంగా చూస్తే భగవంతుడే ఇది చేయగలుగుతారు. గీతను అందరూ నమ్మాల్సిందే. గీత ఉన్నదే ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క శాస్త్రం. గీత ద్వారానే భగవంతుడు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. ఇది ఆటోమేటికల్గా డ్రామాలో వారి పాత్ర అలా ఇమిడి ఉంది. భగవంతుని పాత్ర పావనంగా చేయటం. వారే వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన చేస్తారు. అనగా ప్యూర్ నేషనాలిటీ యొక్క స్థాపన చేస్తారు. పవిత్రమైనటువంటి
దేశాన్ని స్థాపిస్తారు, పవిత్రమైన ధర్మాన్ని స్థాపిస్తారు. అప్నే కో దేవీ దేవతా ధర్మం కాహీ కహేంగే. ఇంకా మీరు స్వయాన్ని మేము దేవీ దేవతా ధర్మంకి చెందిన వారిమి అనే చెప్పుకుంటారు. గీతా భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు, నేను వచ్చేదే ఏక ధర్మ స్థాపన చేయటానికి. మిగతా అందరైతే అనేక ధర్మాలను అనుసరిస్తున్నారు. భగవంతుడు మాత్రం ఒకే ధర్మ స్థాపన చేస్తారు. మిగతా అన్ని ధర్మాల వినాశనం జరుగుతుంది. దాంతో ఒకే ధర్మ స్థాపన చేయడంలో మిగతావన్నీ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి అనేది అర్థమవుతుంది. ప్రత్యేకంగా వాటిని క్లోజ్ చేసే అవసరం లేదు. ఒకటే ధర్మాన్ని స్థాపిస్తే మిగతావన్నీ సమాప్తం. మరి దీంతో ఫ్యామిలీ ప్లానింగ్ నెంబర్ 1గా జరుగుతుంది కదా. మొత్తం సృష్టి పైన జై జయకారాలు జరుగుతాయి. ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపించబడుతుంది. ఇప్పుడైతే చాలామంది మనుషులున్న కారణంగా ఎంత చెత్త వచ్చేసింది. ప్రపంచం నిండా చెత్త నిండిపోయింది అంటున్నారు. చెత్త స్థూలంగా చెత్తే కాదు, ట్రాష్ మాత్రమే కాదు, అన్ని రకాలుగా చెత్త. అక్కడైతే జంతువులు, పక్షులు అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. చూడడానికి ఎంతో మనోహరంగా, ఆహ్లాదాన్ని కలిగించే విధంగా అసలు జంతువులు, పశువులు, పక్షులు అన్నీ కూడా చాలా సుందరంగా ఉంటాయి. హృదయం సంతోషిస్తుంది, భయపడే అవసరమే ఉండదు. ఇక్కడైతే అడుగడుగున ఏ జంతువు వచ్చి ఏం దాడి చేస్తుందో, ఇంటి నుండి బయటికి వెళ్తే కుక్కలు వెంటబడతాయా, ఏవి కరుస్తాయా, ఏం చేస్తాయో తెలియదు. ఏ జంతువు నుండి కూడా సేఫ్టీ లేదు ఇక్కడ. అక్కడ మాత్రం చాలా సుందరంగా ఉంటాయి. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు నన్ను పిలిచింది దీనికోసమే కదా, ఫ్యామిలీ ప్లానింగ్ చేయండి అనగా పతిత ఫ్యామిలీస్ని తిరిగి తీసుకెళ్ళండి, పావన ఫ్యామిలీని స్థాపన చేయండి అని అందరూ అంటూ ఉంటారు. బాబా రండి, పతిత ప్రపంచాన్ని సమాప్తం చేసి కొత్త పావన ప్రపంచాన్ని తయారు చేయండి అని. ఇది బాబా యొక్క ప్లానింగే. చూడడంతోనే హృదయం సంతోషించిపోతుంది. లక్ష్మీనారాయణలను చూస్తే హృదయంలో ఎంత సంతోషం కలుగుతుంది. అక్కడ యథా రాజారాణి తథా ప్రజ అందరూ ఫస్ట్ క్లాస్గా ఉంటారు. మరి లక్ష్మీనారాయణలను చూసినప్పుడు ఎవరి మనసుతో వారు ప్రశ్నించుకోవాలి, నిజంగా నాకు ఆ సంతోషం కలుగుతుందా, కేవలం బ్రహ్మ బాబాకే నేను నారాయణ అవుతున్నాను కాబట్టి అని వారికి మాత్రమే సంతోషం కలుగుతుందా? ఎవరిది వారికి ఆ సంతోషం కలగాలి. ఇది నా లక్ష్యం, బాబా నన్ను ఇలా తయారు చేయడానికే చదివిస్తున్నారు అని. వారి రాజ్యంలో యథా రాజా తథా ప్రజ అందరూ ఫస్ట్ క్లాస్గా ఉంటారు. ఇది ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క యుక్తి డ్రామాలో ఇమిడి ఉంది. పిల్లలు మీరు అర్థం చేయించాలి, పారలౌకిక తండ్రి సత్యయుగి ప్లానింగ్ ఫస్ట్ క్లాస్గా చేస్తున్నారు. ముళ్ళ అడవిని కంప్లీట్గా సమాప్తం చేస్తున్నారు. ఈ మొత్తం ముళ్ళ అడవికి నిప్పంటుకునేది ఉంది. బాబా అన్నారు, ఈ వినాశన కార్యము జరిగేదే ఉంది, స్థాపన కూడా జరుగుతుంది. పూల తోటను బాబా స్థాపిస్తున్నారు. ఇదంతా బాబా కర్తవ్యమే, బాబా చేసేదే, మీరెవ్వరూ చేయలేరు అంటున్నారు. మీరు ఎంతైనా శ్రమ చెయ్యండి, సక్సెస్ఫుల్గా మాత్రం కాలేరు. బాబా అంటారు, కామ వికారాన్ని మీరందరూ మీ మిత్రుడిగా భావించారు, కానీ అదే మీ బద్ధ శత్రువు. చాలామంది ఉన్నారు కామ వికారానికి మిత్రత్వం అంటే కామ వికారంతో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. కామ వికారం లేకుండా ఉండలేరు, ఒక క్షణం కూడా జీవించలేమనుకుంటారు. కానీ బాబా ఆర్డినెన్స్ పాస్ చేస్తూ ఉన్నారు, మీరు ఈ కామాన్ని జయించాలి, దీనిపైన విజయం పొందాలి. కామం మహాశత్రువు అని బాబా అంటారు. పాపం వారికి ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా జరుగుతుందో తెలియదు. కల్పకల్పం బాబా డ్రామా అనుసారంగా ఈ కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రవేశపెడతారు. ఇది జరగాల్సిందే. సత్యుగంలో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. మరి చింతించే విషయం ఏమీ లేదు.
బాబా ప్రాక్టికల్గా ఈ కార్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళైతే ఎన్ని రకాల శత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విద్యాశాఖ మంత్రికి కూడా మీరు జ్ఞానం అర్థం చేయించండి అంటున్నారు. ఇప్పటి క్యారెక్టర్స్ అందరివి బాగా చెడిపోయి ఉన్నాయి. మరి స్కూల్లో ఎడ్యుకేషన్ క్యారెక్టర్ బిల్డప్ చేస్తుంది అంటారు కదా, ఆ ఎడ్యుకేషన్తో క్యారెక్టర్ బిల్డప్ అవుతుందా, డెస్ట్రాయ్ అవుతుందా? మరి ఏ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని విద్యాశాఖ మంత్రికి కూడా మీరు తెలియచేయండి అంటున్నారు. దేవతల క్యారెక్టర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మీరు నిశ్చింతంగా అయి మీ వాణి నడిపించండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా చెప్తున్నది స్వయం భగవంతుడు. కాబట్టి ఈ విషయం నేను చెప్పాలా వద్దా అని మీరు సంకోచించకండి అంటున్నారు. ధైర్యంగా చెప్పండి. మినిస్టర్స్ యొక్క పని అయితే అలా మొత్తం అందరి క్యారెక్టర్ని శుద్ధంగా చేయడం, అందరినీ ఉన్నతంగా చేయడం కానే కాదు. వాళ్ళు ఎవరు చేయలేరు. వాళ్ళు కేవలం కొద్ది కాలం కోసం నియమించబడతారు. వారి ప్రయత్నం వారు కొంత ఉన్నతి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళెవరిని మార్చలేరు. మీరు ధైర్యంగా చెప్పొచ్చు, ఇది భగవంతుడు చేయగలుగుతాడు కానీ మీరు మినిస్టర్గా ఏం చేయలేరు అని. ఉన్నతోన్నతమైన భగవంతుని కర్తవ్యమే ఇది. ఈ దేవతల రాజ్యంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉండేది. ఎంత కొద్దిమంది మనుషులు ఉండేవారు, కానీ యుక్తిగా మాట్లాడాలి. యుక్తిగా మాట్లాడటం కొద్దిమంది పిల్లలకే వస్తుంది అంటున్నారు. ఆ నషాతో ఆ ఆత్మీక స్థితిలో ఉండి చెప్పాలి అంటున్నారు. లక్ష్మీనారాయణల చిత్రాన్ని కూడా వారికి తప్పకుండా చూపించాలి. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ బాబానే చేయగలుగుతారు. అది కల్పక్రితం కూడా బాబా చేశారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. వీరి రాజ్య స్థాపన ఇప్పుడు జరుగుతుంది. బాబా చెప్తున్నారు, ఈ లక్ష్మీనారాయణల చిత్రము ఎల్లప్పుడూ ఫ్రంట్లో పెట్టండి. ఇంటి ముందు మనది ఎలా ఉందో అలా బాబా అన్నారు, ఎవరికైనా కనిపించే విధంగా లక్ష్మీనారాయణల చిత్రాన్ని పెట్టండి అంటున్నారు. మరి లక్ష్మీనారాయణల చిత్రం చుట్టూ లైట్స్ బాగా వెలగాలి అంటున్నారు. లైటింగ్ కూడా పెట్టాలి. మీరు ఉదయమే శాంతి యాత్ర, ప్రభాత్ ఫేరీ అంటారు, నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తారు కదా భక్తులు. అలా మీరు లక్ష్మీనారాయణల యొక్క ట్రాన్స్లైట్ చిత్రాన్ని చేతిలో పట్టుకొని మొత్తం శాంతిగా యాత్ర చేస్తూ వెళ్ళాలి అంటున్నారు. ఎందుకు ట్రాన్స్లేట్ చిత్రం అంటున్నారు అంటే, చీకట్లో కూడా అందరికీ కనబడాలి, స్పష్టంగా దూరం నుండి కూడా కనబడాలి అంటున్నారు. చెప్పండి, దీంతో ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది అని. యథా రాజారాణి తథా ప్రజ. డిటి డినైస్టీ అంటే దైవీ స్వరాజ్య స్థాపన జరుగుతుంది. మిగతాదంతా వినాశనం అవుతుంది. మీరు చెప్పవచ్చు, హే పతిత పావన రండి, మమ్మల్ని పావనం చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు. మరి భగవంతుడే వచ్చి పావనం చేయగలుగుతారు. దేవీ దేవతా ధర్మమే పావనంగా ఉంటుంది, మిగతావన్నీ సమాప్తం అవుతాయి. చెప్పండి, శివబాబా చేతి పని ఇది. శివబాబా చేయగలుగుతారు ఈ ప్లానింగ్ అంతా కూడా. సత్యుగంలో ఆటోమేటిక్గా సిస్టమ్ సెట్ అయిపోయి ఉంటుంది. అక్కడేం ఎవరు వచ్చేసి ఆజ్ఞాపించే అవసరం ఉండదు. అక్కడేం పథకాలు ప్రవేశపెట్టే అవసరం ఉండదు. అక్కడంతా కూడా సెట్ రైట్ అయ్యి ఉంటుంది. న్యాచురల్గానే అందరూ ఆ లాస్కి అబైడ్ అయిపోయి అన్ని రకాలుగాను సృష్టి మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎవరికేం శిక్షణలు ఇచ్చే అవసరం ఉండదు అక్కడ. అది దేవతా వంశం, శూద్రులే ఉండరు అక్కడ. ఇక్కడైతే చాలా ఫస్ట్ క్లాస్గా బాబా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. మిగతా అన్ని ధర్మాలు సమాప్తం అవుతాయి. బాబా ప్లానింగ్ ఏంటో మీరు ఇక్కడికి వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పాలి. మీ మాటలు విని కొందరు బలిహారం అవుతారు. ఈ మినిస్టర్స్ మొదలైన వారు నిర్వికారి ప్లానింగ్ ఎలా చేయగలుగుతారు? బాబా అయితే ఉన్నతోన్నతమైన భగవంతుడు కదా, వారే ఈ ప్లానింగ్ చేయగలుగుతారు. మిగతా అందరూ కూడా కేవలం ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వరకు వాళ్ళు వేరే రకంగా ప్రయత్నాలు చేస్తారు, కానీ విఫలమే అవుతారు. బాబా అయితే ఒకే ధర్మ స్థాపన చేస్తున్నారు.
మిగతా ధర్మాలన్నీ సమాప్తం అయిపోతాయి. ఇది ఉన్నదే అనంతమైన తండ్రి చేతిలోని పని. తండ్రి మాత్రమే చేయగలుగుతారు. పాత వస్తువును కొత్తదిగా చేస్తారు. బాబా కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేసి పాత ప్రపంచాన్ని వినాశనం చేస్తున్నారు. ఇది డ్రామాలో ఇమిడి ఉంది. అర్థం చేయించాలి. సోదరి సోదరులారా, ఈ కాలచక్రం యొక్క ఆది మధ్యాంతాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? పరమాత్మ తండ్రి తెలియజేస్తున్నారు, రండి అని ఆహ్వానించాలి. సత్యుగం ఆదిలో అయితే ఇంతమంది జనాభా లేనే లేరు, ఇంతమంది మనుషులే లేరు. పోనీ అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఏదైనా సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుందా? దాని గురించి శిక్షణ ఇస్తారా, చెప్తారా అంటే అది కూడా ఉండదు అక్కడ. మీరు సృష్టి యొక్క ఆది మధ్యాంతాలని తెలుసుకుంటున్నారు. సద్గతి దాత బాబా ఒక్కరే. సద్గతి అనగా సత్యుగి మనుష్యులు అంటున్నారు. మొట్టమొదట దేవీ దేవతలు చాలా కొద్ది మందే ఉండేవారు. ఫస్ట్ క్లాస్ ధర్మం ఉండేది. బాబా పూలతో ఫస్ట్ క్లాస్ ప్లానింగ్ తయారు చేస్తూ ఉన్నారు. కామం మహాశత్రువు అని చెప్తున్నారు. ఈ రోజుల్లో దీని వెనుక ప్రాణమైన ఇచ్చేస్తున్నారు కామ వికారం కోసం. ఎవరిపైనైనా మనసు పారేసుకున్నారంటే ఇంక అంతే, ఎవరిని లెక్క చేయకుండా ఇంకా వారితోనే ఉండడానికి ఇష్టపడతారు. తల్లి తండ్రి వివాహం చేయించకపోతే ఇంకా ఇంట్లో అల్లరల్లరి చేసేస్తారు. ఇల్లు వదిలైనా వెళ్ళిపోతాను వారితో అని అంటారు. ఇది ఉన్నదే చెడ్డ ప్రపంచం అంటున్నారు. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నారు. సత్యయుగం అయితే పూల వర్షం కురిపిస్తూ ఉండేటువంటి లోకం. సత్యుగంలో అలా పూల స్వభావం ఉంటుంది. పూలు ఎలా అయితే ఎవరిని హర్ట్ చేయవు, అలాగే అందుకే పూలను అలా పైనుండి అందరిపైన వేస్తాం. ఎందుకంటే అవి మీద పడుతూ ఉన్నా కూడా చాలా మంచి ఫీలింగే కలుగుతుంది తప్ప బాధ కలగదు. అందుకే బాబా అన్నారు, మీకు పూల వర్షం కురుస్తుంది సత్యుగంలో. ఈ విధమైనటువంటి విచార సాగరం అంతను మీరు చేస్తూ ఉండాలి. బాబా పిల్లలకి సూచన ఇస్తూ ఉంటారు, మీరు దాన్ని ఇంకా రిఫైన్ చేయాలి అంటున్నారు. చిత్రాలైతే రకరకాలుగా తయారు చేస్తూ ఉన్నారు. డ్రామా అనుసారంగా ఏది జరుగుతుందో అదే కరెక్ట్, అదే జరగాల్సింది ఉంది. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. అందరి ధ్యాస బాబా వైపు ఆకర్షించాలి. ఇది బాబా యొక్క కర్తవ్యమే. ఇప్పుడు బాబా పైన కూర్చొని ఉన్నారు. మరి ఈ పనులు బాబా చేయించలేరా? చేయగలుగుతారా లేదా? कहते हैं जब जब धर्म की ग्लानि होती है, आसुरी राज्य होता है, तब तब आकर इन सबको खलास कर दैवी राज्य की स्थापना करता हूँ. బాబా నేను ఎప్పుడెప్పుడైతే ధర్మం యొక్క గ్లాని జరుగుతుందో, ఆసురి రాజ్యం ఏర్పడుతుందో అప్పుడు అవతరించి వీటన్నిటినీ సమాప్తం చేసి మళ్ళీ ఒకే దైవీ రాజ్యం యొక్క స్థాపన చేస్తాను. మనుషులైతే అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. ఇదంతా అంతమైపోతుంది. ఎవరైతే నిర్వికారిగా అవుతారో వారే వచ్చి, అంటే అటువంటి ఫ్యామిలీని వచ్చి రాజ్యం చేస్తుంది. నిర్వికారిగా అయినటువంటి గ్రూప్ని బాబా సత్యుగానికి ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళే రాజ్యం చేస్తారు. గాయనం ఉంది కదా, బ్రహ్మ ద్వారా స్థాపన అని. దేని స్థాపన? చాలా మంచి జవాబు బాబా చెప్పారు. దేని స్థాపన? బ్రహ్మ ద్వారా బాబా నిర్వికారి ఫ్యామిలీ యొక్క స్థాపన. ఈ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ? నిర్వికారి ఫ్యామిలీ. మరి దీనికి ప్లానింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ. బ్రహ్మ కుమార్ కుమారీలు పవిత్రంగా అవుతారు. వారి కోసం కొత్త ప్రపంచం తప్పనిసరిగా కావాలి. ఈ పురుషోత్తమ సంగమ యుగము చాలా చిన్నది. ఇక్కడ కొద్ది సమయం కోసం ఎంత మంచి ప్లానింగ్, ఎంత చక్కగా బాబా చేస్తూ ఉన్నారు. అందరి లెక్కాచారములను సమాప్తం చేయించి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇక్కడున్నంత చెత్త, అసలు ఈ చెత్త చెదారం ఏది అక్కడ ఉండదు అంటున్నారు. చెత్తనేది బాబా ఇంటికి తీసుకెళ్లారు. మనమందరం చెత్త అంతా ఇక్కడే వదిలేసి పరంధామం ఇంటికి వెళ్తాం. ఇక్కడ ప్రకృతి మొత్తం శుద్ధిని స్టార్ట్ చేస్తుంది. మొత్తం అంతా రీసైకిల్ చేసేస్తుంది. అందరి శరీరాలను అన్నిటినీ మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది.
చీచి ఆత్మలు పరంధామం వెళ్ళలేవు. అందుకే బాబా అందరినీ పుష్పాలుగా తయారు చేసి తీసుకెళ్తారు. ఇటువంటి విషయాలపైన విచార సాగర మంతన చేయండి. మీరు రియలైజ్ చేసుకుంటూ ఉంటారు. బాబా అంటారు, నేను ఒకే ధర్మం యొక్క స్థాపన చేయించడానికి మీ చేత రిహార్సల్స్ చేయిస్తూ ఉన్నాను. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఎవరు చేశారు? బాబా అంటారు, నేను కల్ప క్రితం మాదిరిగా నా కార్యాన్ని పూర్తి చేస్తున్నాను. పిలుస్తూ ఉంటారు కదా, పతిత ఫ్యామిలీని పరివర్తన చేసి పావన ఫ్యామిలీని స్థాపన చెయ్యండి అని. మరి ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు. వివాహాది కార్యాలకు చూడండి, లక్షలు కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎన్ని రకాల ఆడంబరాలు వైభవాలు ఉంటాయి. ఇంకా పావనంగా అవ్వడానికి బదులుగా వాటితో పతితంగానే అవుతారు. మీరు పిల్లలైతే ఇప్పుడు ఇదే ఈశ్వరీయ వ్యాపారం చెయ్యాలి. అందరికీ జ్ఞానం అర్థం చేయించాలి. అందరూ ఆసురి నిద్ర నుండి మేల్కోవాలి. అలా మేల్కొల్పే కార్యం మీరు చెయ్యాలి అంటున్నారు. తెల్లగా మీరు తయారై ఇతరులను కూడా తయారు చెయ్యాలి అంటున్నారు. మరి బాబా యొక్క ప్రేమను కూడా అందరికీ పంచాలి కదా. సర్వీసే చేయకపోతే బాబా నుండి ప్రేమ ఏం లభిస్తుంది మీకు? ఎవరైనా బాద్షాగా అవుతే తప్పకుండా వారు గతంలో మంచి కర్మలు చేసుకున్నారు అని అంటారు. ఈ విషయాలు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాజా రాణి ఉన్నారు, మరి దాసీలు కూడా ఉంటారు కదా. రాజా రాణి ముందు దాసీలు వంగి సేవ చేస్తూ ఉంటారు. అంటే గతంలో వారు అలాంటి కర్మలు చేసుకున్నారు కాబట్టి దాసీగా అయ్యారు అని భావిస్తారు. చెడు కర్మలు చేసుకోవడంతో జన్మ కూడా అలాగే లభిస్తుంది. కర్మల గతి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు బాబా మీకు మంచి కర్మలు చేయడం నేర్పిస్తున్నారు. అక్కడ కూడా ఇలాగే భావిస్తారు, గత జన్మలో కర్మల అనుసారంగానే ఈ జన్మల యొక్క ప్రాలబ్ధాన్ని పొందుతున్నాము అని. కానీ ఏం కర్మలు చేశాము అనేది మాత్రం తెలియదు. అంటే సత్యుగంలో కూడా మరీ బాగా చింత పెట్టుకున్నట్టుగా కాకపోయినా వాళ్ళకి అర్థమవుతుంది, నేను చేసుకున్న కర్మల అనుసారంగా నేను ఇలా ఇప్పుడు దాసిగా ఉన్నాను అని. రాజుకి దాసికి తేడా అయితే ఉంటుంది కదా, పేదవారికి సావుకారికి తేడా అయితే ఉంటుంది కదా. పేదవారు అంటే కంప్లీట్గా ఏమీ లేకుండా అడుక్కునే స్థితి అయితే అక్కడ ఉండదు. కానీ సంపన్నులకు సామాన్యులకు తేడా ఉంటుంది అంటున్నారు. ఏం కర్మలు చేశాను అనేది స్పష్టంగా వారికి గుర్తుండదు, కానీ గతం యొక్క కర్మల అనుసారంగా ఇది పొందాను అని అదైతే తెలుసుకుంటారు. ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడున్నటువంటి ఈ జన్మలో కూడా ఎవరైనా నేను చేసుకున్నదే నేను పొందుతున్నాను, నా కర్మ అంటారు. ఏం కర్మ చేశారనేది ఎవరికి తెలియదు. ఎవరెంత మంచి కర్మలు చేస్తే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఉన్నతమైన కర్మల ద్వారా ఉన్నతంగా అవుతారు. మంచి కర్మలు చేయకపోతే వెళ్ళి ఊడ్చే పని చేయవలసి వస్తుంది, లేదా బరువులు ఎత్తేటువంటి పని చేయవలసి వస్తుంది. కర్మల ఫలం అంటాం కదా, కర్మల చివరి నడుస్తూ ఉంది. శ్రీమతంతో మంచి కర్మలే చేస్తారు. అసలు రాజులు ఎక్కడా, చక్రవర్తి ఎక్కడా, దాసీలు ఎక్కడా అంటున్నారు. బాబా అంటారు, ఇప్పుడు ఫాలో ఫాదర్, నా శ్రీమతం పైన నడిస్తే ఉన్నత పదవిని పొందుతారు. బాబా సాక్షాత్కారం కూడా చేయిస్తారు. వీరు మమ్మ, వీరు బాబా, ఇంతమంది పిల్లలు ఉన్నారు అని. మరి కర్మలు కూడా ఉన్నతంగా చెయ్యాలి కదా. పిల్లలు ఎంత ఉన్నతంగా అవుతున్నారు అంటే దేని వలన అవుతున్నారు? మంచి కర్మలు నేర్చుకొని మంచి కర్మలు చేస్తూ. చాలామంది పిల్లలు ఉన్నారు, కర్మల గూహ్యగతిని అర్థమే చేసుకోవట్లేదు. బాబా ఇంతగా చెప్తున్నా కొందరు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. చివరికి సాక్షాత్కారం అందరికీ జరుగుతుంది. మంచిగా చదువుకున్నవారు, రాసుకున్నవారు నవాబ్ అవుతారు. ఇక కాలక్షేపానికి సమయాన్ని గడిపేసినటువంటి వారు, అలా ఆడుతూ పాడుతూ గడిపినటువంటి వారు చివరికి ఖరాబ్ అవుతారు, ఏడుస్తారు, బాగా బాదుకుంటారు, తనని తనే తిట్టుకుంటూ ఉంటారు. అయ్యో ఎందుకు ఇలా చేశాను, నా చేతులారా నా యొక్క
భవిష్యత్తు, అదృష్టాన్ని, అనేక జన్మల భాగ్యాన్ని నేనే నాశనం చేసుకున్నాను, నాకు నేనే ఇలా చేసుకున్నాను, ఎవ్వరూ చేయలేదు, అయ్యయ్యో అని బాధపడుతూ ఉంటారు. ఇంకా ఇదంతా ఈ చదువు ద్వారా మీరు చూస్తారు అంటున్నారు. భగవాను వాచ, ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా కామచితి పైన మాడిపోతూ ఉంది, నల్లగా మాడిపోతూ ఉంది. కాలిపోవడమే కాదు, మాడిపోవడం కూడా జరుగుతుంది. అంటారు కదా, స్త్రీని చూడడంతోటే స్థితి చెడిపోతుంది అని. అక్కడైతే ఇలా ఉండదు, అపవిత్రమైన దృష్టి ఉండదు. సత్యుగంలో చాలా పవిత్రంగా ఉంటారు. బాబా అంటారు, మీరు అసలు నామరూపాలనే చూడకండి, బాయిగా చూడండి. చాలా ఉన్నతమైన గమ్యం ఇది. విశ్వానికి యజమానిగా కావాలి. ఎప్పుడు ఎవరి బుద్ధిలో కూడా అసలు ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానిగా ఎలా అయ్యారు అనేది తట్టట్లేదు అంటున్నారు. అంటే వీళ్ళు అంత ఉన్నతమైన పురుషార్థం చేశారు కాబట్టి విశ్వాధిపతిగా అయ్యారు, విశ్వానికి యజమానిగా అయ్యారు. కానీ ఇది ఎవ్వరూ అసలు ఆలోచించట్లేదు ఈ విధంగా అంటున్నారు బాబా. బాబా చెప్తున్నాను, నేను మీ అందరినీ విశ్వాధిపతులుగా తయారు చేస్తూ ఉన్నాను. ఈ లక్ష్మీనారాయణులు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఈ రోజుల్లో ఎవరిదైతే న్యూ బ్లడ్ అని అంటారో, యూత్ది న్యూ బ్లడ్ అంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నారు. న్యూ బ్లడ్తో ఏం చేస్తున్నారు? గాంధీజీ ఇదేనా నేర్పించింది? బాబాన్న రామరాజ్యం తయారు చెయ్యాలి అంటే యుక్తి కావాలి. ఇది బాబా మాత్రమే చేయగలుగుతారు. బాబా అయితే సదా పావనంగా ఉన్నారు కదా. మీరు 21 జన్మలు పావనంగా ఉండి 63 జన్మలు పతితంగా అవుతారు. పతితంగా అయినటువంటి స్థితి చాలా కాలం అనిపిస్తుంది కదా, కానీ సేమ్ పీరియడ్ 21 జన్మలు 2500 సంవత్సరాలు తీసుకుంటారు. తర్వాత 63 జన్మలు 2500 సంవత్సరాలు. అంటే అర్ధకల్పం మనం పవిత్రంగా ఉండి తర్వాత అర్ధకల్పం అంతా పతితంగా అవుతాం. ఇవన్నీ అర్థం చేయించడంలో చాలా మంచి మస్త్ స్థితి ఉండాలి అంటున్నారు. అంటే మీరు చాలా చురుకుగా, చాలా ఇంట్రెస్ట్గా, చాలా మంచి అభిరుచితో చెప్పాలి అంటున్నారు. బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలు పావనంగా కండి అని. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తన స్థితిని సదా ఏకరసంగా స్థిరంగా తయారు చేసుకోవటానికి ఎవరి నామరూపాలను చూడకూడదు, సోదరులుగా భావించి చూడాలి. దృష్టిని పావనంగా చేసుకోవాలి. అర్థం చేయించే సమయంలో ఆత్మిక నశాను ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి ప్రేమను పొందటానికి తండ్రి సమానంగా వ్యాపారం చేయాలి. ఆసురి నిద్రలో నిద్రిస్తున్నటువంటి వారిని మేలుకొల్పాలి. తెల్లగా అయి ఇతరులను కూడా తయారు చేయాలి. అంటే ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవడాన్ని బాబా తెల్లగా అయ్యి అని అంటారు. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు బాబా? ఆత్మిక దృష్టిని పక్కా చేసుకోండి. భాయిని చూడండి, నామరూపాలను చూడకండి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు? అందరిని మేల్కొల్పండి. జాగో ఆసురి నిద్ర నుండి జాగో, అందరినీ మేల్కొల్పండి. మీరు తెల్లగా అవ్వండి, అందరినీ తెల్లగా తయారు చేయండి. వరదానం, తన సరళ స్వభావము మరియు శుభభావము ద్వారా భోలానాథుడైనటువంటి బాబా యొక్క ప్రేమను అనుభవం చేయించేటువంటి ఆకర్షణీయ మూర్తి భవ. తన సరళ స్వభావము మరియు శుభభావము ద్వారా
భోలానాథుడైన బాబా యొక్క ప్రేమను అనుభవం చేయించేటువంటి ఆకర్షణీయ మూర్తిగా కావాలి. వివరణ: భోలానాథుడికి అందరికంటే ప్రియమైనటువంటి వారు భోలా పిల్లలు. భోలానాథుడైనటువంటి బాబాకు అందరికంటే ప్రియమైనటువంటి వారు భోలా పిల్లలు. అమాయకము అంటే బాబా చెప్పినట్లుగా ఎలా ఉండాలనేది నాకు తెలియదు అని అనే పిల్లలు కాదు, మాయా నాలెడ్జ్ లేకుండా ఉన్నవారు. భోలా అనగా ఎవరైతే సదా సరళ స్వభావం, శుభభావం మరియు స్వచ్ఛత సంపన్నమైన మనస్సు మరియు కర్మలు రెండిటిలోనూ సత్యత, స్వచ్ఛత కలిగి ఉంటారో వారు. ఇటువంటి పిల్లలు ఆకర్షణీయ మూర్తులుగా బాబాను తన వైపు ఆకర్షిస్తారు. భోలానాథుడైన బాబా ఇటువంటి సరళ స్వభావం కలిగినటువంటి భోలా పిల్లల యొక్క గుణాల మాలను స్మరిస్తూ ఉంటారు. భగవంతుడికి భోలాగా ఉన్న స్థితియే ప్రియంగా అనిపిస్తుంది. మీరు పిల్లలు మీ భోలా స్థితితో భగవంతుణ్ణి కూడా మోహించారు, వారిని కూడా తన వారిగా చేసుకున్నారు. అంటే మీ యొక్క అమాయకత్వంతో మీరు భగవంతుడిని కూడా మోహించారు, భగవంతుడికి కూడా మీ పట్ల ప్రేమ, ఆకర్షణ కలిగేలాగా చేశారు. స్లోగన్: మీ ముఖము మరియు నడవడికతో గుణాలు, శక్తుల యొక్క గిఫ్ట్ని పంచటమే శుభ భావన, శుభ కామన. మీ ముఖము మరియు నడవడికతో గుణాలు మరియు శక్తుల యొక్క గిఫ్ట్ని పంచటమే శుభభావన, శుభకామన పెట్టుకోవటం. ఈరోజు స్వమానము: నేను ఆకర్షణీయ మూర్తిని. నేను ఆత్మను, ఆకర్షణీయ మూర్తిని. ఓం శాంతి.